హాయ్ ఫ్రెండ్స్, సినిమా మోహన్ కి స్వాగతం. శంకర్తో సినిమా మేకింగ్ అంటే మామూలుగా ఉండదు. ఆ విషయం గేమ్ చేంజర్ తో మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి బాగా అర్థమైంది. సాంగ్స్ కోసమే ఏకంగా 75 కోట్లు ఖర్చు పెట్టారు. సినిమా బడ్జెట్ 300 కోట్లు ఖర్చు అయ్యింది. రీసెంట్ గా మేకర్స్ ఈ సాంగ్స్ మేకింగ్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. సాంగ్స్ మేకింగ్ కోసము 75 కోట్లు ఖర్చు పెట్టామనేసి వాళ్ళు అధికారికంగా తెలియజేశారు. ఇంతకీ ఆ వివరాలు ఏంటనే విషయాల్లోకి ఇప్పుడు మనం వెళ్దాం. గేమ్ చేంజర్ సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయి. ఈ 5 సాంగ్స్ లో ఇప్పటికే 4 సాంగ్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారనమాట. అందులో ఫస్ట్ అంటే ముందుగా విడుదలైన పాట వచ్చేసి జరగండి జరగండి అనే సాంగ్. ఇది హీరో రామ్ చరణ్, కియారా అద్వానీల పైన షూట్ చేశారు. ఈ పాటను వచ్చేసి 8 డేస్ షూట్ చేశారు. ప్రభుదేవ కొరియోగ్రఫీ అందించారనమాట. 600 మంది డాన్సర్స్ ఈ పాటలో పార్టిసిపేట్ చేశారనమాట. హీరోయిన్లతో పాటు 600 మంది డాన్సర్స్ పార్టిసిపేట్ చేశారనమాట. ఈ పాట కోసము 70 అడుగులు ఉండేటువంటి హిల్ ఫీట్ విలేజ్ అనేటువంటి ఒక స్పెషల్ సెట్ ని హైదరాబాద్ లో వేసి ఆ సెట్ లో ఈ పాటని షూట్ చేశారు. ఇక రెండో సాంగ్ రామచారా. ఇది వచ్చేసి రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తారు. అందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రకు సంబంధించిన ఇంట్రడక్షన్ సాంగే రామచారా సాంగ్. ఈ పాటలో ఏకంగా 1000 మంది డాన్సర్స్ పార్టిసిపేట్ చేస్తారు. అంతేకాకుండా ఇండియాలో ఉండేటువంటి ఫోక్ సాంగర్స్ అంటే ఫోక్ నెంబర్స్ కి సంబంధించిన వాళ్ళ డాన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ సంస్కృతి ఎలా ఉంటుంది, ఏం చేస్తారంటే వాళ్ళు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తారు, అవన్నీ ఈ పాటలో మనకి స్పెషల్ అట్రాక్షన్ గా మనకు కాబోతాయి అనమాట. దానికి సంబంధించినటువంటి ఒక వీడియోను కూడా రీసెంట్ గానే మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక మూడో సాంగ్ నానా హైరానా. ఈ నానా హైరానా సాంగ్ వచ్చేసి న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ అనే ప్రదేశంలో షూట్ చేశారు. ఈ పాట కోసం అయితే ఏకంగా 10 కోట్లు ఖర్చు పెట్టామనేసి మేకర్స్ ఇదివరకే అనౌన్స్మెంట్ కూడా చేశారు. రామ్ చరణ్ న్యూజిలాండ్ కి వచ్చేసి అక్కడ నుంచి స్పెషల్ హెలికాప్టర్ ఆక్లాండ్ కి వెళ్ళేసి రామ్ చరణ్ కియారా అద్వానీల మధ్య ఈ సాంగ్ షూట్ చేశారు అనమాట. ఇది ఒక రొమాంటిక్ సాంగ్. ఈ రొమాంటిక్ సాంగ్ వచ్చేసి రెడ్ ఇన్ఫ్రా అనేటువంటి ఒక డిఫరెంట్ టెక్నాలజీ ఉన్నటువంటి కెమెరాతో షూట్ చేశారు. అలాగే వెస్ట్రన్ కర్ణాటక మ్యూజిక్ ని మిక్స్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ తమను ఈ పాట కోసం ఒక స్పెషల్ కంపోజిషన్ లో ట్యూన్ ను కంపోజ్ చేసి ఇచ్చారు. గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయినటువంటి 4వ సాంగ్ డోప్ సాంగ్ రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఈ సాంగ్ లో కూడా 1000 మంది డాన్సర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇది మంచి డాన్స్ నెంబర్ గా ఉంటుంది అనేసి మనం దాంట్లో చూపించినట్టు కొన్ని విజువల్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ డోప్ సాంగ్ కోసము రామోజీ ఫిలిం సిటీలో 3 పెద్ద సెట్స్ వేసి అందులో ఈ పాటని పిక్చరైజ్ చేశారు. ఇక గేమ్ చేంజర్ లోని 5th సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేయలేదు. ఈ సాంగ్ వచ్చేసి అంటే రామ్ చరణ్ సెకండ్ రోల్ అంటే ఫాదర్ అప్పన్న అనేటువంటి ఒక రోల్ ఉంది అనమాట. అది ఫాదర్ రోల్. ఆ రోల్లోకి అంటే ఆ రోల్ కి సంబంధించిన చిత్రీకరణలో వచ్చేటువంటి పాట అనమాట ఈ పాట. దీంట్లో అంజలి కూడా కనిపిస్తారు. ఈ పాటను మాత్రం ఓన్లీ మనము సినిమాలోనే చూడాలనేసి ఆల్రెడీ అనౌన్స్ అయితే చేసేసారు. ఈ 5 పాటల కోసము మేకర్స్ ఏకంగా 75 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఇక సినిమా కోసము అంటే సినిమాలో శంకర్ మేకింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనేసి అందరిలో ఎగ్జైట్మెంట్ అయితే పెరిగిపోయింది. ఎందుకంటే సినిమా అంటే రామ్ చరణ్ హీరోగా సోలో హీరోగా సినిమా వచ్చేసి ఏకంగా 4 ఏళ్ళు అయింది. మధ్యలో RRR వచ్చింది కానీ అందులో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటించారు. అయితే ఆయన సోలో హీరోగా వచ్చేసి 4 ఏళ్ళు అవుతుంది. సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో. మరి ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలుసుకోవాలంటే మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే.